నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ స్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పూరి జగన్నాథ రథయాత్రతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ, బలభద్ర, సుభద్ర స్వామివార్లు కొలువై ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని ఈ పూరి జగన్నాథ స్వామివారి ఆలయ విశేషాలను, పూరి రథయాత్ర వైభవాన్ని వీక్షిద్దాం. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్య కార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్యభగవానుడు, నిత్యమూ కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరీ ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. అత్యంత పురాతనమైందిగా, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న పూరీ శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంతబర్మన్ చోడగంగదేవుడనే రాజు కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మాళవరాజగు ఇంద్రద్యుమ్న రాజు శ్రీ జగన్నాథ స్వామికి ఒక ఆలయాన్ని కట్టించాడని, అదే శ్రీ జగన్నాథుని మొదటి మందిరమని చెప్పబడుతోంది. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి గురించి విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, అగ్నిపురాణం, పద్మపురాణం తదితర పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించారు. అనేక శాసనాలలో ఈ ఆలయం గురించి విశేషంగా రాశారు. కపిలాసపు శిలాశాసనం, నాగాపూర్ శిలాశాసనం, గోవిందపురం శిలాశాసనం తదితర శాసనాలలో ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పొందుపరిచారు. అంతటి విశిష్ట ఆలయంలో భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుంటారు. గర్భాలయంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రా దేవతల దివ్యమంగళ రూపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. శ్రీ జగన్నాథ స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని అళుర్నాథ్ ఆలయానికి బయలుదేరతారు. శ్రీ జగన్నాథ స్వామి వారిని ప్రతిరూపంగా ఈ అళుర్నాథ్ స్వామిని భక్తులు పూజిస్తారు. అళర్నాథ్ స్వామి మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. అళర్నాథ్ స్వామి మందిరమంతా నిత్యము స్వామి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. పూరీలోని శ్రీ జగన్నాథస్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం.
శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపచేస్తాయి. శ్రీ జగన్నాథుణ్ణి చొక్కడోల, చొక్కనయన, చొక్క అక్కి అని కూడా పిలుస్తారు. అదే స్వామిని దారుబ్రహ్మం అని కూడా పిలవడం జరుగుతోంది. ఇదే క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి వారితో ముడిపడి ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలున్నాయి. వాటిని భక్తులు దర్శించి అర్చనాది కైంకర్యాలను సమర్పిస్తారు. మహాశివుని మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే భక్తులకు పార్వతీసాగర్ దర్శనమిస్తుంది. పార్వతీసాగర్ సమీపంలో ఉన్న సంతోషీమాత మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో ఉన్న శనేశ్వరుడు, మంగళాదేవి, సంతోషీమాత అమ్మవార్లకు భక్తితో చేతులు జోడించి అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు. అక్కడే ఉన్న ఆంజనేయస్వామి, నటరాజస్వామి, గణపతి తదితర దేవతామూర్తులను దర్శించుకొని తరిస్తారు. అనంతరం గర్భాలయంలో లోక్నాథ్ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పూరి జగన్నాథ స్వామి వారికి ఏటా స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత నయనానందకరం. రథయాత్రకు ముందు జరిగే ఈ సన్నాహ సంబరాలను మనము వీక్షిద్దాం. పూరిలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా మే, జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశయందుగల స్నానవేదికలపై స్వామివార్లను ఆసీనులు కావిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తరద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరిరాజుల చేత పూజలు చేయిస్తారు. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి, పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ కవులకు సైతం ఎంతో ప్రేరణనిచ్చిన క్రతువు పూరీ రథయాత్ర. స్వామివారికి ఏటా చేసే ఆ రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో వాడే శ్రీ జగన్నాథుని రథాన్ని నందిఘేషు అని పిలుస్తారు. ఈ రథం 16 చక్రాలు కలిగి ఉంటుంది. పూరి రాజు దివ్యసింగ్ దేవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తారు. ఆనాడు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామికి చందనయాత్ర నిర్వహిస్తారు. స్వామివారికి చేసే చందనయాత్ర కూడా నయనానందకరం. జగదోద్ధార జగన్నాథ, కృష్ణావతార జగన్నాథ.
कदाचित् कालिन्दी तटविपिन संगीत कवरो मुदा गोपी नारी वदन कमला स्वादु मधुपः रमा शम्भो ब्रह्मा मरपति गणेशार्चित पदो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पदगामी। శ్రీ జగన్నాథుడు ఈ జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవోత్తముడు ఆయన. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.